అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చాలా ప్రేమ చూపించారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ ప్రేమ చూసి నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఇద్దరు ఒకసారి అల్లంపల్లి వెళ్ళాను పోయినసారి వర్షాకాలంలో. అక్కడ పెద్ద పెద్ద పత్తి చెట్ల మధ్యలో ఇంత ఎత్తెత్తు గంజాయి మొక్కలు పెంచారు. సో చాలా మందికి నాకు తర్వాత నేను మాట్లాడుతూ ఉంటే నాకు తెలిసింది ఏంటంటే గంజాయి మొక్క పెంచడం నేరం. అది మీరైతే ఏదో వాడతారు, అమ్ముతారు, డబ్బులు వస్తున్నాయి, అది కూడా ఒక పంటలాగా భావించి మీరు దాన్ని సాగు చేస్తున్నారు. కానీ గంజాయి అనేది పెంచడం అనేది నేరం. ఒకసారి జైల్లోకి వెళ్తే రాలేరు, చాలా కష్టం. ఆ గంజాయి అనే దానివల్ల మన పిల్లల జీవితాలు పాడవుతున్నాయి. అది తెల్లకల్లులో కలుపుతున్నారు, తాగుతున్నారు. చాలా మనసు అసలు స్థిమితం లేకుండా పోతుంది. చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, తల్లిదండ్రులు కొడుతున్నారు, భార్యను కొడుతున్నారు, అందరూ అట్లనే తయారవుతున్నారు. సో నేను మీకు అందరికీ చెప్పేది ఏంటంటే ఈ గంజాయి సాగు అనే దాన్ని మీరు మనందరం కూడా ఈ సంవత్సరం ఎవరు కూడా మన పొలాల్లో వేయొద్దు. మీరు ప్రామిస్ చేస్తారా? చెయ్యము. ఇంతకు ముందు లేదు, ఇంక ముందు కూడా మేము చెయ్యమని చెప్పాలి. చెప్పండి, గట్టిగా చెప్పండి. అడవిలోకి ఇప్పుడు వర్షం పడుతుంది, పొలం పనుల కోసం అడవిలోకి వెళ్తా ఉంటారు. ఏదో ఒకటి మీరు కట్టెల కోసమో లేక దేనికోసమో మేకపిల్లలు తీసుకునో ఆవులో గేదెలు ఏదో తీసుకుని వెళ్తున్నారు. పశువులు అయితే వాటికి తెలుసు వచ్చేస్తున్నాయి. కానీ మీరు దారి తప్పితే దారి రావడం కుదరదు. నేను మీకు అందరికీ ఒకటే చెప్తున్నా, వెళ్తే ఒక 4-5 కలిపి గుంపుగా వెళ్ళండి, ఒంటరిగా వెళ్ళొద్దు. లేడీస్ జెంట్స్ అందరికీ కూడా అదొకటి. ఇంకొకటి వర్షాకాలంలో ఏమవుతుందంటే మనకి కరెంటు షాక్ కొడతా ఉంటాయి గోడల్లో. ఆ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇంతకు ముందు పోయిన సంవత్సరం ఇక్కడ ఖానాపూర్ సర్కిల్లోనూ ఎక్కడో ప్లగ్ పాయింట్ లో పెట్టేశారు. సెల్ ఫోన్ ఛార్జింగ్ ఆన్ ఉంది, ఫోన్ తీసేశారు. చిన్న పాప నోట్లో పెట్టుకుని అదేదో చాలా మంది చెప్తున్నారు ఇక్కడ మనకి రోడ్ లేదు. తర్వాత వాటర్ వచ్చినప్పుడు రైనీ సీజన్లో వాగు నిండిపోయి ఈ విలేజ్ ఒకటి కట్ ఆఫ్ అయిపోతుంది, అవతల విలేజెస్కి లేదా కనెక్షన్ పోతుంది, చాలా కష్టం అవుతుంది అని చెప్పారు. ఈ గాంజా గస్తీ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు ఏఎస్పీ రాజేష్ మీనా ఐపీఎస్ అండ్ నేను అండ్ సిఐ అజయ్, ఇతర ఎస్ఐలు అందరూ కూడా, ఎంబీఎస్ఐ హనుమాన్లు, ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా ఈరోజు వచ్చాము ఇక్కడ. వీటిని గంజాయి పెంచడం వల్ల కలిగే అనర్థాలు లేదా వేరే విలేజెస్ ఎవరైనా పెంచుతుంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వమని వాళ్ళని అవేర్నెస్ కల్పించడం జరిగింది. ఇక్కడ ఎక్కువ గుల్ఫారం అవి తాగుతూ ఉన్నారు. ఇట్లాంటి తాగొద్దు, తెల్లకల్లు అలాంటివి మానేయాలనేసి ఈరోజు అవేర్నెస్ కల్పించడం జరిగింది. అలాగే ఈ విలేజర్స్ ఇక్కడ మాకు సరైన కరెంట్ లేదు, రోడ్ లేదు అని చెప్తున్నారు. దీన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాము. అలాగే వీరికి ఏ అవసరాలు ఉన్నా కూడా నిర్మల్ పోలీస్, మీ పోలీస్ ఎప్పుడు మీ వెంటే ఉంటాము. ఏ రకమైన ప్రాబ్లం వచ్చినా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అని ఇక్కడ భరోసా కల్పించడం జరిగింది. థ్యాంక్ యూ.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.